సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో చింతమనేని ప్రభాకర్ అంటే తెలియనోడు ఎవ్వరు లేరు. కానీ ఆయన సీటు ఒక ప్రజలందరికి ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గాలు అన్ని వదిలేసి తెలుగు రాష్ట్రాలు మొత్తం అండి. ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు. తెలంగాణలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. ఏంటి సీట్ ఇంత టెన్షన్ పెట్టి ఏంటి సార్ ఈ విషయం? చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో? కభీ కభీ ఐసా హోతా హై అంటారు. అప్పుడప్పుడు అలా జరుగుతాయండి. ఆ! ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు చట్టసభల్లో ఉండడానికి అన్ని విధాలా అర్హుడు. ఒక రకంగా చెప్పాలంటే పేరు చింతమనేని ప్రభాకర్ గాని ఆయన చింతలేని ప్రభాకర్. చీకు చింత లేకుండా వ్యవహరిస్తాడు. ఔట్ స్పోకెన్. మొఖం మీద కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. అది కొంతమందికి రుచించకపోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఆ సీటు విషయంలో ఆయనకి ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ పొత్తులు, సీట్ల కేటాయింపులో ఉన్న గందరగోళం వల్ల ఆయన కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఆయనకు ముందుగానే సమాచారం ఉంది. అందుకనే నామినేషన్ వేసాడు. తర్వాత ఆయన పిలిచి బీఫామ్ ఇచ్చారు. కాబట్టి పార్టీ కూడా ఇటువంటి వీరుల్ని వదులుకోదండి. అతను వీరోచితంగా పోరాడాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిర్బంధాన్ని, దాడుల్ని, ఇతని మీద వేట కొనసాగించారు వాళ్ళు. ఓ రకంగా పైకి పంపించడం కూడా చూశారు. ఈయన ఏదో కార్యక్రమానికి నర్సీపట్నం వెళ్తే, ఏదో అమ్మవారి కార్యక్రమానికి ఎవరో పిలిస్తే వెళ్తే ఈ గంజాయి అని అదని ఇదని ఇన్ని అదుపులో తీసుకుని ఆ ఏజెన్సీ అంతా తిప్పి దుకాణం సర్దిచ్చేద్దాం అని చెప్పారు, చూశారు. కానీ మరి ఇంతగా ఆగిరా అది స్వయంగా ఆయనే చెప్పాడు. అలాగే జైల్లో పడేశారు. ఈయన్ని ఎత్తుపున్నని కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అలాగే గతంలో కూడా ఒక్కొక్కరు టార్గెట్ చేస్తారని ఒక్కొక్కరు. ఎందుకంటే కొంచెం పౌరుషంగా ఉండి, దమ్ముగా ఉండి, ధైర్యంగా ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే నంగిగా మింగిలా ఉండి దిమ్మ చెక్కల్లా కూర్చుంటారు కొంతమంది సీనియర్లు అని పేరు చెప్పుకుని. అటువంటి వాళ్ళు జోలికి వెళ్ళరు ఎవడం. ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలు సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఏం నొప్పలేదు. సేవ పుట్టినా పాము కరిచినా ఒకలాగా ఉంటారు. వీళ్ళు అలా కాదు కదా. ఇటువంటి ఫైర్ బ్రాండ్స్ ఇటువంటి వాళ్ళు టార్గెట్ చేసి ఆ పార్టీ మనోధైర్యాన్ని, పార్టీ బలగాన్ని దెబ్బతీయాలనుకుంటారు జనాల్లో. ఒక రకమైన అంటే చింతమనేని ప్రభాకర్ లాంటి వాడిని మేము అదుపు చేసాం కాబట్టి మీరంతరా అనేటువంటి మెసేజ్ పంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. గత ఎన్నికల ముందు కూడా వనజాక్షి అని ఒక ఆవిడని అడ్డం పెట్టుకుని చింతమనేని ప్రభాకర్ గారిని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసింది. చాలా దారుణంగా చేశారు. ఆయనకి ఏమీ సంబంధం లేదు, అసలు ఏమీ సంబంధం. ఆ వనజాక్షి అన్న ఆవిడ ఆవిడ సంబంధం లేని విషయంలో తలదూర్చింది. ఆవిడ జ్యూరిస్డిక్షన్ కాకుండా ఆవిడ పరిధిలో లేని వ్యవహారంలో ఏలు పెడితే అక్కడున్న ఆడవాళ్ళకి ఆవిడకి గొడవ అయితే వాళ్ళు ఈవిడ తోసేస్తే కింద పడిపోతే ఈయన వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చాడు. ఇది జరిగిన వాస్తవం. దాన్ని ఆ శ్రేణులు కానీ వాళ్ళు కానీ తిప్పికొట్టలేకపోయారు. వాళ్ళు అప్పటికే వనజాక్షి పేరు ఎత్తారు సిగ్గు లేకుండా కొంతమంది. అక్కడ జరిగింది. ఇప్పుడు వనజాక్షి ఇప్పుడు ఏది ఎంఆర్ఓని కొట్టి చంపేశారు, నరికేసి చంపేశారు, ఓ పోలీసుని గుద్ది చంపేశారు, రకరకాలు చేశారు. ఎవడ మాట్లాడే మీకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ టార్గెట్. వాళ్ళ మీద ఎగబడి వస్తారు. ఏదైనా అంటే కులం కార్డు తీస్తారు. అదో రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి నెట్టారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఏంట్రా సో వాట్ అంటున్నారు ఇప్పుడు. కాబట్టి నోరు మూసుకున్నారు, ఎక్కువ మాట్లాడలేదు. ఆయన్ని అడుగు బయట పెట్టనివ్వలేదు. అసలు ఆయన పార్టీ కార్యక్రమాన్ని కూడా అడుగు పెట్టనివ్వలేదు. చాలా ఇబ్బంది పెట్టేశారు. ఎంత నిర్బంధం కొనసాగించారంటే మామూలుగా కదండి. ఆయన్ని రెచ్చగొట్టడానికి చూసేవారు. రెచ్చిపోయి ఆయన ఏదైనా మాట్లాడితే వెంటనే అదుపులో తీసుకుందామని రకరకాల కేసులు పెడతామని చూశారు. ఎక్కడా తగ్గలేదండి. కాబట్టి ఆయన్ని పార్టీ వదులుకోదు. కాబట్టి ఆయన మళ్ళీ ఆయనకి వచ్చింది. రకరకాల వాదనలు వినిపిస్తున్నా ఆయన మాత్రం ఘన విజయం సాధిస్తాడు, అందులో అనుమానం లేదు. సాధారణంగా అటువంటి హీరో ఇమేజ్ ఉన్నవాళ్ళు, వీరోచితంగా పోరాడిన వాళ్ళకి రాష్ట్రం అంతా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ఉండటం వల్ల ఆయన సీటు బీఫామ్ తీసుకోవడంలో ఆలస్యం అవడం వల్ల అందరికీ ఆందోళన కలిగింది తప్ప ఇందులో పెద్ద ఆయనకి అన్యాయం జరిగింది లేదు, ఏం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడో. ఆయన మంచి మెజారిటీతోటి గెలుస్తాడు. బయటకు వచ్చిన తర్వాత లెక్కలు సరి చేస్తాడు, అందులో అనుమానం లేదు. అంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటే ఇంకే సీట్ ఇవ్వలేదు, ఇతను ఇండిపెండెంట్గా చేసేయండి, ఇవ్వకపోతే మాత్రం ఇండిపెండెంట్గా చేయమని ఒత్తిడి ఉందటండి. ఉంటుంది. ఎందుకంటే అభిమానం మేము గెలిపించుకుంటాం అంటే వీళ్ళు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదండి. ఇప్పుడు అభిమానం ఎలా ఉంటుందంటే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలకి పొత్తులు ఉన్నాయి. వాళ్ళు జనసేనతో టీడీపీ పొత్తు సుజావుగా సాగింది. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా
కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేశారు, బాగా ఉమ్. మాన కోఆపరేట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం గందరగోళం చేశారు. అది అది వాస్తవం. ఉమ్. దానివల్ల కొంచెం కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాగే ఆయనకి ఆలస్యమైందేమో కానీ ఆయన వదులుకోవడానికి, నిజంగా ఆయన వదులుకుని ఉంటే చాలా పెద్ద దెబ్బ తగిలేది. అంటే బీజేపీ వాళ్ళు అడిగారండి దిందులూరు సీట్ ఏమన్నా? అంటే అనపర్తి సీటు ఈ గందరగోళాల్లో కొంచెం అటు ఇటుగా అయ్యి ఉంటారు. ఈ అనపర్తి సీటు మళ్ళీ ఆయన రామకృష్ణారెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళి అవును. సీట్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆవిడ గెలవాలి, రాజమండ్రిలో ఆవిడ ఎంపీగా గెలవాలి కాబట్టి, పురంధరేశ్వరి గారు. అయితే తప్పకుండా ఈయన గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఏంటంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు వస్తాయి? 10 సీట్లు లోపు వస్తాయి, అందరూ గెలుపుతారు. ఓకే అండి. అంటే మెజార్టీ లెక్కేసుకోవాలి తప్ప గెలుపు ఓటముల గురించి ఆలోచన లేదు. ఇప్పుడు మెజార్టీలు తెలుగుదేశం తరపున, జనసేన తరపున బీఫామ్ వచ్చిన ప్రతి వాళ్ళు గెలుస్తారండి. ఏనా వాళ్ళ స్వయం కృతంలో 1-2 సీట్లు పోతాయి అంతే తప్ప వాళ్ళ మెజార్టీ లెక్కేసుకోవాలి. ఎంత వస్తుంది, తక్కువ ఎక్కువ, ఇదేంటి ఎంత తక్కువ వచ్చింది, ఇలా లెక్కేసుకుని వాళ్ళు సమీక్ష చేసుకోవాలి తర్వాత. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని సకల జనులు, సమస్త వర్గాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల వెగటుగా విముఖతతోటి ఓ రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.